హాయ్ అండి, నా పేరు ఐఎన్ఆర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. నేను ఇవాళ ఈ వీడియో చేయడానికి రీజన్, నేను ఒక 15 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. చాలామంది ఇంటర్మీడియట్లోనే డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఆ ఆబ్జెక్టివ్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అది ఎంత పెద్ద తప్పేం కాదండి. ఫస్ట్ ఆ స్టూడెంట్ అనేవాడు మనకు సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ రోల్ బాగా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 6th క్లాస్ నుంచే ఆ పేరెంట్ స్టూడెంట్కి ఏమి నేర్పాలంటే, ఫస్ట్ వన్ హార్డ్ వర్క్ నేచర్ అండి. తను హార్డ్ వర్క్ చేయడం నేర్పాలి. అది కూడా ఎలా ఉండాలంటే ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి స్టూడెంట్, అలా మోటివేట్ చేయాలండి మీరు. నెక్స్ట్ సెకండ్ వన్ అనలిటికల్ థింకింగ్. అంటే అనలిటికల్ థింకింగ్ అంటే, సపోజ్ మనకి ఇప్పుడు నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో దెర్ ఆర్ సో మెనీ ఎక్సెప్షన్ ట్రెండ్స్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ థర్డ్ ఇయర్ గ్రూప్ ఉంది. జనరల్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాడికి బ్యాటింగ్ ఇది కోడ్ అండి. అదేంటి సార్ స్పెల్లింగ్లో ఎన్ లేదంటే, ఎన్ అనే ఎలిమెంట్ లేదు థర్డ్ ఇయర్ గ్రూప్లో. బోరాన్, అల్యూమినియం, థాలియం, ఇండియం, గ్యాలియం, దిస్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ అండి. ఇది పేరెంట్ నేర్పడు. యాజ్ ఎ టీచర్ ఎస్ సార్, కొన్ని కోడ్స్ ఉంటాయి, ఎక్సెప్షన్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కెమిస్ట్రీ కాబట్టి కెమిస్ట్రీ కోడ్ చెప్పాను. అలాగే మ్యాథమెటిక్స్లోను, ఇటు ఫిజిక్స్లోను, సోషల్లోను, సైన్స్లోను కోడ్స్ ఉంటే కోడ్స్ ఖచ్చితంగా చెప్పాలండి. ఎప్పుడైతే కోడ్ చెప్తామో ఆ కోడ్ బాగా లాంగ్ లైఫ్లో గుర్తుంటుంది. మనం బట్టి కొట్టేదాంతో కంపేర్ చేసుకుంటే ఇలాంటి కోడ్స్ బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ స్టూడెంట్కి ఆ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అండ్ +1 +2 వాడికి కంపల్సరిగా 7 hours స్లీప్ అవసరం అండి. 7 to 8 hours స్లీప్ అవసరం. ఎవరైతే 7 hours పర్ఫెక్ట్గా క్వాలిటీగా నిద్రపోతారో వాళ్ళ యొక్క మైండ్ యాక్టివ్గా ఉంటుందండి. నెక్స్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్. ఆ ఏజ్ వాళ్ళకి 3 liters సరిపోతాయండి. బేస్డ్ ఆన్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 4 liters 5 liters కూడా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మన బాడీలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఆడుకోవాలి. కనీసం వీక్లీ 5 to 6 hours ఆడుకోవాలి. వీక్లీ 5 to 6 hours అంటే రోజుకి ఒక 40 minutes 50 minutes, లేదు రోజు కుదరలేదు సండేను ఆ సాటర్డేను ఒక 5 to 6 hours ప్లేయింగ్ ఎక్సర్సైజెస్. దీనివల్ల మనకి స్టూడెంట్కి ఎండార్ఫిన్ అనే ఒక మంచి హార్మోన్ రిలీజ్ అవుతుందండి. నెక్స్ట్ పేరెంట్ అసలు ఏమేమి చేయకూడదు, డ్రాబ్యాక్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇద్దరు స్టూడెంట్స్ని ఎదురెదురుగా పెట్టి కాంపిటేట్ చేయకూడదండి. మన కాంపిటీషన్ అనేది మనం ఎలా కంపేర్ చేయాలి అంటే ఫ్రెండ్లీ మేనర్లో చేయాలి. నేను రీసెంట్గా ఒక క్యాంపస్లో చూశాను. ఇద్దరు పేరెంట్స్ ఒకే రోజు వచ్చారు హాస్టల్ క్యాంపస్లో. అవుట్ ఆఫ్ 300 మెయిన్స్కి ఒక బాబుకి ఏమో 120 మార్క్స్ వచ్చినాయి, ఇంకో బాబుకి వచ్చేసరికి 75 మార్క్స్ వచ్చినాయి. ఈ బాబు ముందు ఈ బాబుని వాళ్ళ పేరెంట్ కొట్టేసాడు. అది రాంగ్ అండి. వీళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్లీ రిలేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. తెలుసుకోవాలి, ఓకే ఇద్దరు ఒకే స్కూల్ నుంచి వచ్చారు, 10th క్లాస్ వరకు ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. రీజన్ ఏంటి? తిను హార్డ్ వర్క్ చేయట్లేదా, లేకపోతే నిద్ర సరిపోవట్లేదా, ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని ఆ పేరెంట్ కనుక్కొని ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి
క్యాంపస్లో ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. అది ఫస్ట్ మిస్టేక్ అండి, అది చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్, లెక్చరర్ కానీ పేరెంట్ కానీ ఒకవేళ పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివ్నెస్ని స్టూడెంట్ మీద పడకూడదండి. పేరెంట్ అయినా, లెక్చరర్ అయినా, టీచర్ అయినా ఆ పొలిటికల్ యాక్టివిటీ అనేది ఆ స్టూడెంట్ మీద చూపించకూడదు. తనకున్న ఇంట్రెస్ట్ని వాళ్ళ పిల్లల మీద కానీ, మాస్టర్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ మీద కానీ చూపించకూడదు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ ఆలోచించకుండా పనిష్మెంట్ చేయాలండి. అంటే పనిష్మెంట్ అంటే ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు. అలాగే పేరెంట్ కూడా ఇలా పనిష్మెంట్, ఖచ్చితంగా ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ చేయాలి. అంతేగాని నేను ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ని చూశానండి, అరే నీకేం కాదులేరా, మనకు మంచి పొలం ఉంది, ఎట్లాగైనా నువ్వు సెటిల్ అవుతావు. ఏంటండి, దానివల్ల బాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు బాగుండొచ్చు, ఆ తండ్రికి ఆ తల్లికి ఇప్పుడు బాగుండొచ్చు, వాళ్ళ పిల్లవాడిని బాగా సాటిస్ఫై చేశారని చెప్పేసి, అది లాంగ్ లైఫ్లో ఇబ్బంది పడతారండి. నెక్స్ట్, పేరెంట్కి బ్యాడ్ హ్యాబిట్ కానీ ఉంటే అది స్టూడెంట్ ముందు, అంటే వాళ్ళ పిల్లోడి ముందు చేయకూడదండి. డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ కానీ ఉంటే స్టూడెంట్ ముందు, వాళ్ళ పిల్లోడి ముందు చేయకూడదండి. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ యొక్క స్టడీస్ మీద పడుతుంది, వాళ్ళ కెరీర్ మీద పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.